కేంద్ర మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సిఆర్డీఏ ప్లాట్ అలాట్ చేసి రిజిస్టర్ చేస్తుందో వారిని 30 సంవత్సరాల వరకు కూడా లింక్ డాక్యుమెంట్లు అడగొద్దు, ఇదే ఫైనల్ డాక్యుమెంట్ అనే విధంగా కన్సిడర్ చేయమన్నా దాని అందరికి ఒప్పుకున్నారు. ఆ ఇష్యూ కూడా ఎండ్ అయిపోతుంది ఈ రోజుతోటి. అదేవిధంగా లార్జ్ రిటర్నబుల్ ప్లాట్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే చిన్న చిన్న ప్లాట్స్ అన్నిటికీ మనం ల్యాండ్ ఎక్విజిషన్ ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళన్నీ వేరే దగ్గర లాటరీ చేసి చేయగలుగుతా ఉన్నాం. అయితే పెద్ద ప్లాట్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరికీ నారాయణ గారు ఫోన్ చేసి ఎవరెవరికి మీరు వేరే దగ్గర ఆ ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చేదాకా వెయిట్ చేయలేము అని ఆ రోజున కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో 42 మంది మనకు ఆ రోజు అప్రోచ్ అయ్యారు. అయితే మళ్ళీ కాల్ చేసి మీరు రండి మీకు వేరే దగ్గర లాటరీ తీస్తామంటే 24 మంది మాత్రమే వచ్చారు. ఆ 24 మందిలో 16 మందికి ఆల్రెడీ వేరే దగ్గర ప్లాట్స్ రిజిస్టర్ చేశారు. ఇంకా 8 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు కాకుండా లార్జ్ ప్లాట్స్ ఉన్న వాళ్ళకి అంటే 5,000 10,000 గజాలు ఇచ్చిన దగ్గర కాంప్లికేషన్ ఉంది. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఇంకా మాకు ఒక కంక్లూజన్కి రాలేదు. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరితోటి ఇంకొకసారి ఈ వారంలో వాళ్ళందరూ వచ్చారు. ఈ మధ్య ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి దాన్ని ఎట్లా చేయాలో చేసి ఒకవేళ మళ్ళీ కుదరకపోతే జనవరి 1st వీక్లో కానీ అట్లా ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వాలనేది ఆలోచన. అదేవిధంగా ఇంకా హెల్త్ కార్డ్స్, తర్వాత పెన్షన్స్, వీటన్నిటి గురించి చాలా డిస్కస్ చేసాం. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, ఎందుకంటే రైతు కూలీలు కానీ పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి వర్క్ లేని వాళ్ళందరికీ కాంట్రాక్టర్స్ తోటి అసోసియేట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా SRM విట్ వాళ్ళు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్లో తీసుకునే విధంగా ఒక స్ట్రాటజీ ఇచ్చాం మనం. ఇప్పటి వరకు 1596 మందిని క్యాపిటల్ వర్క్స్లో కాంట్రాక్టర్స్ ఎంప్లాయ్ చేసుకున్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది, ఈ రోజున 20,000 మంది ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. అంటే కొన్ని రోజుల్లో 35,000 మంది కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ మందిని, కనీసం 10,000 మందినైనా సరే ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చాం. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్, తర్వాత కమ్యూనిటీ హాల్స్ లిస్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఏ ప్రాంతంలో ఏమి కావాలనేది. వీటన్నిటిని కూడా DPRలు చేసి నెక్స్ట్ తీసుకువెళ్ళే విధంగా చేస్తాం. తర్వాత ఈ గ్రామాల్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్నట్లు 26 DPRలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు అనుకున్నట్టుగా 9 విలేజెస్ మంగళగిరిలో గ్రామ సభలు కూడా అయిపోయినాయి. తాడికొండలో ఒక విలేజ్లో అయింది. ఇంకా 16 విలేజెస్లో గ్రామ సభలు కంప్లీట్ చేయాలి. అది 3-4 రోజుల్లో కంప్లీట్ చేస్తే జనవరి 1 నుంచి ఈ వర్క్ మొదలు పెడతారు ఆ విషయంలో. అదేవిధంగా బౌండరీ స్టోన్స్ ఏదైతే ఉన్నాయి LPS లేఅవుట్లో, వీటిలో కూడా చాలా వరకు బౌండరీ స్టోన్స్ అన్ని ప్రింట్ చేశారు. అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో చిన్న కాంప్లికేషన్ వచ్చింది. అయితే ఒక 1 వీక్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ దాంట్లో చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా ఈ గ్రామాల్లో ఈ లారీలు ఏదైతే తిరుగుతూ ఉన్నాయో ఇవన్నీ డస్ట్ విపరీతంగా వస్తూ ఉంది, శాండ్ వస్తూ ఉంది. సో వాటికి కొంత డైవర్షన్ కానీ, అదేవిధంగా ఈ వర్కులు చేసేటప్పుడు డ్రింకింగ్ వాటర్ పైప్స్ పగిలిపోవటం, వీటిని ఎవరు రిపేర్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలనే విషయాల మీద కూడా కొన్ని మాట్లాడాం. సో ఈ విధంగా సమగ్రంగా చాలా వరకు ఒక పొజిషన్కి వచ్చింది. అయితే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. రైతులందరినీ మేము కూడా కోరుకునేది ఏంటంటే, ఈ ఎన్నో ఉన్నాయి, ఇందులో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ 2% పీపుల్కే 100 సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా ఒక 1 వీక్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు, కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాకపోతే సిస్టమేటిక్గా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు లంక గ్రామాలతో ఫినిష్ చేసాం. తర్వాత రోడ్ హిట్స్ది ఒక పాలసీ తీసుకున్నాం, అది ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ జరీబ్ది కూడా ఒకటి అయిపోవచ్చింది. దానికి అఫీషియల్గా డెసిషన్ తీసేసుకొని నెక్స్ట్ వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి అది ఎలా చేయాలనేది దానికి కూడా తీసుకుంటాం. సో ఇంకా గ్రామ కంటాలు అట్లా 2-3 ఉన్నాయి. అసైన్డ్ ల్యాండ్స్, బరియల్ గ్రౌండ్స్ కూడా అంతే. బరియల్ గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్ ఇవి 2 ఎమ్మెల్యే గారు మాట్లాడి చెప్తారు ఎట్లా చేయాలనేది. వారు కూడా మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ.